బ్రేకింగ్ న్యూస్. 7 తుందూరు ఉద్యమకారులకు బెయిల్ మంజూరైంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం తణుకు సబ్ జైలు నుంచి సత్యవతి విడుదల కానున్నారు. ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, తుందూరు ఉద్యమకారులకు బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? కొత్తగా ఎట్టకేలకు సుమారు దాదాపుగా అంటే 50 రోజుల తర్వాత వీరందరూ కూడా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. దాదాపుగా అంటే 2.5 సంవత్సరాల పోరాట ఫలితంగా వారందరినీ కూడా 2 నెలల పాటు సుమారుగా 50 రోజుల పాటు వారందరినీ కూడా సబ్ జైల్లో అక్రమ కేసులు బనాయించి ఉంచడం జరిగింది. కనీసం బెయిల్ కూడా రానివ్వకుండా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారని ఒక వార్తలు కూడా వినిపించి అధికారులు ఈ కేసులో కల్పించుకుని బెయిల్ కూడా రాకుండా అడ్డుకున్నారని విమర్శలు వినిపిస్తే, మొత్తంగా చూసుకుంటే కనుక ఈ రోజు మొత్తంగా 7 కూడా ఈ తుందూరు ఉద్యమకారులు 7 కూడా బెయిల్ లభించింది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎవరో కూడా ఈ 7 కూడా అంటే దాదాపుగా ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న 50 మీటర్ల లోపలికి ఎవరు అడుగు పెట్టకూడదంటూ కూడా హైకోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే తణుకు సబ్ జైల్లో గత 45 రోజుల నుంచి సబ్ జైల్లోనే మగ్గుతున్న ఆరేటి సత్యవతి ఈ రోజు విడుదల కాబోతుంది. ఆమెను ఈ రోజు సాయంత్రం కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆమెను ఈరోజు సాయంత్రం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపున నరసాపురం సబ్ జైల్లో సుమారుగా 45 రోజుల నుంచి ఉన్న అంటే సత్యవతి కుమారుడు ఆరేటి వాసుతో పాటు ముచ్చర్ల త్రిమూర్తులు, గల్లపు సుబ్రహ్మణ్యం, సముద్రాల వెంకటేశ్వరరావు, కలిగితి సుందరరావు, కొయ్య మహేష్, ఈ మొత్తం 6 కూడా రేపు సాయంత్రానికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితుల నేపథ్యంలోనే 144 సెక్షన్ కూడా ఎత్తివేయాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా గత 2.5 నెలలుగా తీవ్రమైన మొత్తం మీద వారంతా కూడా అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితి 144 సెక్షన్ విధించడంతో, అదేవిధంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారందరి మీద అంటే 7 మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి సుమారుగా 45 రోజులుగా బెయిల్ కూడా లభించకుండా వారందరినీ కూడా సబ్ జైల్లో ఉంచడం జరిగింది. ఈ మెగా ఆక్వాఫుడ్ పార్క్ వ్యతిరేకంగా వీరందరూ కూడా ఉద్యమిస్తున్న నేపథ్యంలో 2.5 సంవత్సరాలుగా వీరి పోరాటాన్ని అనగదొక్కాలని ఆలోచించి ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని కూడా విమర్శిస్తే, ఈ నెల 19 నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ ప్రాంతానికి రావడం వారందరికీ మద్దతు పలకడం జరిగింది. అదేవిధంగా 19 నాడు తణుకు సబ్ జైల్లో ఉన్న ఆరేటి సత్యవతిని కూడా వైఎస్ జగన్ పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఉద్యమకారులందరికీ మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీ యజమాని కూడా విజ్ఞప్తి చేసి సముద్ర తీర ప్రాంతాల్లోకి ఈ ఫ్యాక్టరీని తరలించాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒకవేళ ఉద్యమకారులకి అదేవిధంగా ఈ గ్రామస్తుల మాట పెడజలను పెట్టి ఇక్కడే నిర్మించాలని తలపెట్టాలని ప్రయత్నం చేస్తే మేము పోరాడతాము, ఉద్యమకారుల దగ్గర పోరాడతామని ఆయన హెచ్చరిక జరిగిన నేపథ్యంలో 144 సెక్షన్ కూడా ఇప్పుడు ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్ విజయ్ రావు.